యేసు ప్రభువును కూడా ఈరోజు నిన్ను ఆయన ఆలోచిస్తాడు, నిన్ను అంగవైకల్యంగా పుట్టిందిలే, ప్రైజ్ ది లార్డ్, నా వైపు చూడండి, హల్లెలూయా. ఈరోజు అంగవైకల్యంగా పుట్టినోడిని మనం ఏం చేస్తాం, కన్నాం, చంపుకోం కదా అని పెడతానే ఉంటాం. ఈరోజు యేసు ప్రభు కూడా అదే అనుకుంటాడు నీ గురించి, ఫలింపు లేకపోతే. ఆత్మీయంగా పుట్టిందిలే కానీ కొద్దిగా చిన్నప్పుడు వేయాల్సిన పోలియో మందులు వేయలేదు కాబట్టి అంగవైకల్యంగా పుట్టింది, ఇంకేం చేస్తాం అనుకో. పుట్టావు కాబట్టి నరకానికి పంపించలేక ఎట్టొకటి పరలోకాన్ని తీసుకొని పోతాడు. అయితే యేసు ప్రభు ఆశించేది ఏంటంటే నీ నుంచి నా నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్కరి గురించి ఆయన ఫలింపును ఎదురు చూస్తున్నాడు, ఆశిస్తున్నాడు. ప్రభు అన్నిట్లో సమృద్ధినిచ్చాడు. మరి ఏం చేసావు దేవుని కోసం? నువ్వు ఏం చేసావు? ఒక్కనైనా రక్షించావా? ఒక ఆత్మనైనా రక్షించావా? ఎందుకు పాస్టర్ గారు పదే పదే ఈ మాట చెప్తున్నారు? ఎప్పుడు కూటం పెట్టినప్పుడల్లా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆత్మల విలువ ఇప్పుడు అర్థం కాదు. ఆత్మల విలువ, దాని మహిమ, దాని ఘనత రేపు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని విలువ అర్థం. ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని లక్షలు పెట్టినా ఒక ఆత్మ రాదు. ఆదివారం కాదు, పండగ రోజు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి వెళ్ళి గురువారం రోజు వెళ్ళాము. ఇక్కడే దగ్గర 6:30 అటు అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి బయలుదేరేసరికి 6:30 అటు అయింది. ఇంటికి వెళ్ళకి 8 అటు అయింది. ఆ రోజు ఇంటికి అడగడు ఉండి మళ్ళీ పొద్దున్నే శుక్రవారం ప్రేయర్కి పోయి శుక్రవారం నుంచి ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు ఒక వ్యక్తి రక్షణకి సిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి రక్షణకి. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పవచ్చు, అక్క ఈరోజు శుక్రవారం, శనివారం ఒకరోజు అవును ఉంచితే ఆదివారం బాప్తిస్మం ఇచ్చక్క, నేను వచ్చింది, రాత్రి వచ్చింది, నడువులు నొప్పులు పడుతున్నాయి అక్క అని చెప్పవచ్చు. అవునా? చెప్పుకోవచ్చు. ఇబ్బంది ఏమంటారు? సరే పాస్టర్ గారు అంటారు. అవునా? ఎంత వాక్యం చెప్పి ఎంత అందించిన నేను అలాగే చెప్పాను అనుకో, నా మాటలు నిజంగా ఉండవు. నేను చెప్పింది అది మా పాస్టర్ గారు మాటల వాడికే కానీ క్రియల్లో లేదు. నేనే ఒక పక్క నుంచి మీరు ఆత్మలు రక్షించండి కష్టపడని అని చెప్తా, మీరు చేయండి నేను మౌనంగా ఉంటానని వెళ్ళాను. మళ్ళీ 3-4 మళ్ళీ బయలుదేరి ఇక్కడికి వచ్చాము. దేవుని మహాకృప బట్టి శుక్రవారం దినాన ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది. అంటే ఏ విధము చేత నేను రక్షించుకోవాలి, 4 జీవితాలను బాగు చేయాలి. నా దేవుని ప్రియులారా ఒక్క మాట మనసులో పెట్టుకోండి. తిమోతి ఆత్మీయ జీవితం అభివృద్ధిలో ఉంది. తిమోతిని కనుక మనం చూసుకుంటే ఆత్మీయ కుమారుడు నుంచి శిష్యుడికి అయ్యాడు, శిష్యుడి నుంచి జత పనివాడిగా అయ్యాడు, జత పనివాడి నుంచి దైవజనుడిగా అంచెలంచెలుగా మార్పు అభివృద్ధి తన జీవితంలో కనపడింది. ఈరోజు సూటిగా దేవుడిని అడుగుతున్నాడు, నీలో అభివృద్ధి ఉందా? లేకపోతే నువ్వు అక్కడే ఉన్నావు, ఆత్మీయ పసిపిల్లలాగే ఉన్నారా? లేకపోతే ఒక దైవజనుడిగా ఆ స్థాయికి రావాలని ఆశ ఉందా? ఒకవేళ ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని నా ప్రభు తృప్తి పరచును గాక. ఆ దేవుని ప్రియులారా ఈ మాటలు మీ మనసులో పెట్టుకోండి, ఈ మాటల ప్రకారం జీవించండి. నెక్స్ట్ ఇయర్ 2026లో ఈ మాట నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? ఇంతే చూస్తాం, ప్రార్థన చేస్తావు, వెళ్ళిపోతావు. నేను అడిగినప్పుడు నువ్వు బెక్కమొక్క వేసుకుని చూసినా నిన్ను కొట్టనో తిట్టనో ఏమన్నో అడిగేవాడు అక్కడ ఉన్నాడు పరలోకంలో.